Light, camera, rolling, music. హాయ్ అండి. శివరాజ్ ఫిలిమ్స్ అండ్ ఎన్కేఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ మీద శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి నిర్మాతలుగా, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా, అందాల బొమ్మ పూర్ణ కథానాయికగా, ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కమెడియన్స్ అందరూ ముఖ్య పాత్రలు పోషిస్తూ నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో ఈరోజు మన ముందుకు వచ్చిన నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ జయమ్ము నిత్యయమ్మురా ఫుల్ దేశవాళీ కామెడీ. ఇది కరెక్ట్. రంగుల చిలక చూడే నీ ఎనక అలుపంటూ లేని పిల్లడి నడక ఓ బంగారు తడుక చుట్టూ ఏం కలక ఎక్కడికే ఆడుగుల తప్పుడు వినక ఓసారిటు చూడే ఆ పంపసి వాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే. జయమ్ము నిశ్చయము నాకు చెప్పాలి అంటే తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్న రోజులు అంటే 2013 అప్పుడు మొదలవుద్ది ఈ కథ. ఈ కథలో కథానాయకుడు కరీంనగర్లో ఉంటాడు. అతనికంటూ ఉన్న ఒకే ఒక బంధం అతని తల్లి. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇతను చదువుకున్న ఇంకా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. మనోడికి ఏమో మూఢనమ్మకాలన్నా జాతకాలన్నా విపరీతమైన పిచ్చి. వీటిని సమర్థించడానికి ఒక బాబా ఉంటాడు. ఆయన చెప్పినట్టే మనోడు నడుచుకుంటాడు. అయితే అనుకోకుండా మనోడికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోస్టింగ్. ముందు ఆనందపడి తర్వాత షాక్ అవుతాడు మన కథనాయకుడు. ఎందుకంటే తన జాతక రీత్యా, తన గ్రహబలాల రీత్యా ఆ ఉద్యోగం రాకూడదు, ఎందుకు వచ్చిందని చెప్పి ఒక డౌట్. ఆ డౌట్నే ఆ బాబాని అడిగితే ఆ బాబా ఏమంటాడంటే, ఆ రోజు నువ్వు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నీకు ఎవరు ఎదురయ్యారో గుర్తుపెట్టుకో, ఆ ఎదురైన వాళ్ళ వల్లే నీకు ఇలాంటి ఒక మిరాకిల్ జరిగిందంటాడు. ఆ ఎదురైన అమ్మాయి ఈ కథలో కథానాయిక హీరోయిన్. ఆ అమ్మాయిని చూసి ఒకసారి ఆనందపడతాడు మనోడు. ఆ అమ్మాయి వల్లే కదా నాకు ఇలాంటి మంచి లైఫ్ వచ్చిందని. అయితే మనోడు పోస్టింగ్ రీత్యా కాకినాడ వెళ్తాడు. కాకపోతే త్వరగా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడ పోస్టింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే తల్లి ఒక్కతే ఉంటుందనే బాధలో ఉంటాడు మన హీరో. ఇదే టైంలో అక్కడ ఉద్యోగం చేస్తుంటే పక్క ఆఫీస్లో అంటే మీ సేవ అని ఒక ఆఫీస్ ఉంటుంది, అందులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆ వేళ గుళ్ళో కనిపించిన ఆ అమ్మాయి మన కథానాయిక. ఆ అమ్మాయిని చూసి మనోడు మరింత ఆనందపడతాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బాబాకి ఈ విషయం చెప్తాడు. అయితే ఆ అమ్మాయికి నువ్వు మరింత దగ్గర అయ్యి ఆ అమ్మాయిని సొంతం చేసుకుని ఉంటే త్వరగా నీకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతామని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయిని పొందడం కోసం మనోడు మంచి మంచి ప్రయత్నాలు అన్ని చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలకు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఈ ఆటంకాలు వస్తున్న తరుణంలో అనుకోకుండా మనోడి జీవితంలో ఒక ట్విస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ని ఛేదించి ఆ అమ్మాయిని తను సొంతం చేసుకునే ప్రయత్నం ఎలా సాగింది, ఎలాంటి మలుపులు తిరిగింది కథ అనే పాయింట్ని ఎంటర్టైనింగ్గా చూపించిన కథ ఈ జయమ్ము నిశ్చయమురా. ఈ నూతన దర్శకుడు రాసుకున్న కథలు కొత్తగా ఉన్నాయి కదా. తను రాసుకున్న మాటలు కూడా ప్రేక్షకులు నవ్వించే. హీరో క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం యాక్టివ్ గా నడిపించుంటే మరింత బాగుండేది. అయ్యా నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి సార్. ఒకలా ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారం మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 చెప్తావే. సిస్టమ్ ని సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా ఎలాగవుద్ది? ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు శ్రీనివాసరెడ్డి. ఎన్నాళ్ళు మనల్ని కమెడియన్ గా అలరించిన శ్రీనివాసరెడ్డి ఈ పాత్రలో హీరోయిజం చూపిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ పూర్ణంలో ఉంటది. దర్శకుడు ఈ సినిమాలో ఈ అమ్మాయిని కొత్తగా చూపించాడు, తను కొత్తగా కనిపించింది. ఆ తర్వాత విష్ణు అని హైపర్ యాక్టివ్ ఈ పిల్లడు బాగా చేశాడు. ఆ తర్వాత రవివర్మ విలనిజం ట్రై చేశాడు. దాని తర్వాత మన ప్రవీణ్ తత్కాల కామెడీ ఓ పక్కన ప్రేక్షకులు నవ్విస్తూనే మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేసేసాడు. ఎవరే మన పోసారి కృష్ణమురళి గారు తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో నేచురల్ కామెడీ అందించారు. మరి కృష్ణ భగవాన్ గారు ఈ డైలాగులు బాగా పేలేరు. మన జోగి కృష్ణరాజు జోగి నాయుడు వాళ్ళ మార్క్ పెర్ఫార్మెన్స్ అందించారు. ఆ తర్వాత కృష్ణుడు, తర్వాత జీవ, మరి మీనా, మన డబ్బింగ్ జానికి, సూర్య, రఘుకారు మంచి, ప్రభాస్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమైక్యంగా నవ్వించడానికి ప్రయత్నించారు. కరెక్ట్. Your posting is in కాకినాడ. ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి చెప్పాలి. నాకు తెలుసు బేట, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. నేను లేకుండా ఎట్టుంటావురా? 4-5 నెలల్లో ట్రాన్స్ఫర్ అయింది, నేను వస్తా కదా. నువ్వు బెంగపడక టైంకి టాబ్లెట్లు వేసుకో. Everybody, he is the Mangalam. Sun lo story of the Sarva Mangalam. మా ఊరు ట్రాన్స్ఫర్ గానికి ప్రాసెస్ అయింది సార్. ముందు జాయిన్ అవ్వయా జోగరావు. 3 సంవత్సరముల వరకు దూరంగా ఉంటావు. మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. తత్కాల్ చాలా కష్టం. ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్ లోనే ఉంది.
ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే శివరాజ్ కనుమూరి అండ్ పరమ్ సురేన్స్ అందించినటువంటి స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ కొంచెం వేగంగా నడిపించాల్సింది. మరి వెంకట్ అందించిన ఎడిటింగ్. సెకండ్ హాఫ్ లో కత్తిరం కొంచెం షార్ప్ చేయాలి. మరి రవిచంద్ర అందించిన మ్యూజిక్ బానే ఉంది. మరి అలాగే కార్తీక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి వెళ్ళిపోయింది. మరి నగేష్ బెనల్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. మరి శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి చిత్ర నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ రచన, దర్శకత్వం శివరాజ్ కనుమూరి. కామెడీని సెంటిమెంట్ ని మిక్స్ చేసి కామెడీకి నచ్చేటట్టుగా ఈ సినిమాని రూపొందించిన ఈ నూతన దర్శకుడు అభినందనీయుడు. చిన్న శతక లోటుపాట్లు ఉన్నా కామెడీ కవర్ చేసింది. మా కరీంనగర్ అందరు నా జోకులు. హే రాణి గారు. హాయ్ కాంతి గారు. నా వల్ల అయితే లేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా. ఆయన అలా బండి లేదు కదా. ఆడుకున్నావు పని చేస్తున్నావా? డబ్బులు తీసుకుని నెల అయింది, మొత్తం 10,000 వడ్డీ అయింది. మస్తు పరేషాన్ చేస్తాడు నా కాంతుగాడు. ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడు ఈ లోకంలో. అసలు ఈ జన్మలో నేను ట్రాన్స్ఫర్ కాకుండా నువ్వు నీ ప్రేమను పొందాలన్నా, నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం, అంధవిశ్వాసంతో కాదు. కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రేక్షకులు ఎప్పుడు కామెడీనే కోరుకుంటారు. మరి ఆయన హీరోగా మన ముందుకు సినిమా వస్తుందంటే ఆ కామెడీ రెట్టింపు ఉంటుందని ఆశిస్తారు. అయితే ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో ఎక్కువగా సెంటిమెంటు అలాగే అమాయకత్వం మిక్స్ అవ్వబట్టి ఆ కామెడీ పూర్తి స్థాయిలో అందకపోతే ఇబ్బంది అవుతుందని గమనించిన నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి ఆయన చుట్టూ విభిన్నమైన పాత్రలను అల్లి ఆ పాత్రలో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కమెడియన్స్ అందరినీ పెట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తనే స్వయంగా డైలాగ్స్ రాసి ఆ కామెడీని భర్తీ చేశారు. సెకండ్ హాఫ్లో మన హీరోలని హీరోయిజాన్ని బయటికి తీసి కామన్ ఆడియన్స్ని సంతృప్తిపరిచారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమాని అందించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన ఈ పాత్ర ప్రత్యేకం అని చెప్పాలి. ఆయన నటనలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఇక నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి దేశవాళీ కామెడీని అందిస్తాను, సమైక్యంగా నవ్వుకుందాం రండి అని చెప్పి అందరికీ ప్రామిస్ చేసి థియేటర్కి రప్పించారు. ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ని ఆయన నిలబెట్టుకున్నారు. మరి భవిష్యత్తులో ఆయన చేయబోయే విభిన్నమైన ప్రయత్నాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల్ని పేరు పేరును అభినందిస్తూ మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏమున్నాయో అవి చూసి నెక్స్ట్ వీక్ మీకు కలుస్తాను. అప్పుడు దాకా మన శ్రీనివాస్ రెడ్డి గారు, మన శివరాజు కనుమూరి కలిసి మనకు అందించిన జయమ్ము నిశ్చయమ్మురా చూసి మీరు ఆనందించండి. ఉంటానండి, మీ అరబాబు.